ఆడవాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే చెప్తారు కదా ఈరోజు ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అని. సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో నుంచి మొదలవ్వాలి వాళ్ళ సంతోషం. ముందు వాళ్ళకి ఇంట్లో గౌరవం ఉండాలి, వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, వాళ్ళని అభిమానంగా చూడాలి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా. అప్పుడే ఇంట్లో నుంచి మొదలైందే సమాజంలోకి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళు గౌరవిస్తే పక్కింటి వాళ్ళు కూడా కొంచెం గౌరవంగా కొంచెం భయపడుతూ చూస్తారు. ఎందుకంటే అంతే కదా, ఇంటి కలిసి రచ్చగలవాలనే సామెత లాగానే ఇంట్లో ప్రేమించబడితే, ఇంట్లో గౌరవించబడితే స్త్రీ ఎప్పుడైనా బయట కూడా గౌరవంగా ఉండగలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి కూడా స్త్రీని గౌరవించాలి అని స్త్రీయే చెప్పుకోవాలి. అంటే తల్లి ప్లేస్లో ఉన్న మహిళ తన ఇంట్లో కొడుకులకి, భర్తకి, ఇంకా మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట ఆ స్త్రీని గౌరవించాలి అని. అలా ఇంట్లో గౌరవించబడ్డ స్త్రీ సమాజంలో కూడా గౌరవించబడుతుంది. అలాగే ఊరిలో, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో గౌరవించబడుతుంది. అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉండాలి, ప్రతి ఒక్క మగవాడి మనసులో ఉండాలి. అంటే అందరూ అలాగే ఉంటారని కాదు, కొందరు ఉంటారు మహిళని గౌరవంగా చూడలేని వాళ్ళు. అలాంటి వాళ్ళకు గౌరవం అనేది రావాలి, నేర్పించాలి. అప్పుడే సమాజంలో ఉన్న స్త్రీలందరూ గౌరవింపబడతారు. స్త్రీ ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో ఆ దేశం చాలా బాగుంటుందని చెప్తారు కదా. సో అందుకే చెప్తున్నా, ఆడవాళ్ళని గౌరవించండి, ప్రేమగా చూడండి, వాళ్ళకి ప్రేమను పంచండి. హ్యాపీ ఉమెన్స్ డే. మగవాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. ప్రతి ఒక్క తన భార్యను తప్ప ప్రతి ఒక్క స్త్రీని అమ్మగా, చెల్లిగా చూసినప్పుడే ఈ దేశం చాలా బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. మారాలండి.